చూసారండి ఇద్దరు సామాన్లు ఎంత బాగున్నాయి, ఎంత అందంగా పెట్టుకున్నారు. పాప వర్క్ చేసుకుంటుంది. ఫ్రిడ్జ్కి ఎంత పిక్చర్స్ అంటించింది చూసారా. అన్ని సామాన్లు పెట్టుకుంది. ఇల్లు అయితే చాలా నీట్గా పెట్టుకుందండి పాప. దియా బెడ్రూమ్ అండి, ఇది మనవరాలది బెడ్రూము. చూసారా తన బొమ్మలు ఎన్ని ఉన్నాయో, తన స్కూల్ బ్యాగ్ బొమ్మలు చూసారా ఎంత బాగా నీట్గా పెట్టుకుందో తన బెడ్ మీద. డిబ్బీ, దీంట్లో డబ్బులు వేసుకొని దాచుకుంటుంది. చూసారా ఈ డిబ్బీలో డబ్బులు వేసుకొని దాచుకుంటుంది. ఇవన్నీ తన మిషన్ కుట్టుకునే సామాన్లు, క్లాతులన్నీ తీసుకొచ్చి డ్రెస్సులు, బ్యాగ్స్, తనకి ఏది ఐడియా వస్తే అది కుడుతూ ఉంటుంది. ఈ క్లాతులన్నీ దానికి సంబంధించినవి అన్నమాట. ఇది చూసారండి, ఈ బ్యాగ్ సుంత కుట్టింది. ఈ బ్యాగ్ సేల్కి పెడుతుంది, ఎవరైనా కొనుక్కుంటూ ఉంటారు తన తెలిసిన వాళ్ళందరూ. ఎంత బాగా కుట్టిందో చూసారండి. ఇది కూడా చూసారా చిన్న బ్యాగ్, ఇది కూడా కుట్టింది. ఇలా బ్యాగ్స్ కూడా కుట్టుతుంది. తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా పర్సులు కుట్టుద్ది. నెక్స్ట్ ఇది పౌచ్లండి, అది పౌచ్, ఫోన్ పెట్టుకునే పౌచ్ కూడా కుట్టింది. చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ ఇది కూడా ఒక చిన్న బ్యాగ్ అండి, చిన్న బ్యాగ్ కుట్టింది. ఎంత బాగుందో చూసారా. పిల్లో కవర్స్ కూడా కుట్టి సేల్ చేస్తూ ఉంటుందండి. కుషన్స్ కూడా, మన దివాన్ కట్ మీద కుషన్స్ కూడా కుట్టి సేల్ చేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ బ్యాగ్స్ కూడా కుట్టి దాని మీద డిజైన్ చేసిందండి. చూసారా డిజైన్ ఎంత బాగుందో. పిచ్చుకతో ఒక పెట్ట వేసి చక్క ఎంత బాగుందో చూసారండి. ఇవన్నీ బెడ్షీట్లు అండి, కుడుతూ ఉంటుంది, డిజైన్ చేస్తూ కుడుతూ ఉంటుంది, సేల్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ క్లాతులు అండి, డ్రెస్సులు కుట్టుకోవడానికి. ఎవరికైనా కావాలంటే కూడా కుట్టిస్తూ ఉంటారు. తను డ్యూటీ చేసుకుంటానే, జాబ్ చేసుకుంటానే, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటానే ప్రైవేట్గా ఇవన్నీ కుట్టుకొని సేల్ చేసుకుంటూ ఉంటుంది తన ఖాళీ టైంలో. చూసారా పిల్లో కవర్స్, కుషన్స్. ఇదంతా మా పాప వాళ్ళ ఇల్లు అండి. ఇది బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ ఇది వాళ్ళదే. ఇందాక చూపించాను కదండి దియా బెడ్రూమ్. ఇవి కూడా, ఈ బెడ్షీట్లు కూడా తను కుట్టుకున్నాయనండి. క్లాతులు తెచ్చుకొని ఇట్లా బెడ్షీట్లు కుట్టుకుంటూ ఉంటుంది. డ్రెస్సులు కూడా తన క్లాతులు తెచ్చుకొని కుట్టుకుంటుంది, కొనుక్కోదు అసలు. సరే వంటగదిలోకి వెళ్దామండి. కాదమ్మా, ఇప్పుడు సపోజ్ 25th మార్చ్ ఉంది కంటెంట్, కిచెన్ అండి ఇది. 4th మార్చ్ ఉంది కంటెంట్, 26th ఉంది కంటెంట్. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎన్ని క్వార్టర్స్ వచ్చాయి, అక్కడ ఎన్ని క్వార్టర్స్ వచ్చాయంటే 24th నుంచి ఎన్ని క్వార్టర్స్ వచ్చాయి, అందులో మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. 25లో మటన్ కర్రీ చేశాను, రెడీ అయిపోయింది. తినడానికి సిద్ధంగా ఉన్నాము. స్టవ్ చూసారండి, సౌదీ నుంచి తీసుకొచ్చారండి స్టవ్.
5 పొయ్యిలు ఉంటాయండి ఈ స్టవ్కి. ఇది పెద్ద పొయ్యి. ఉంది 25 8 ఉంది. దీంట్లో కేకులు బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చండి. కేకులు ఆర్డర్ ఇస్తే కూడా కేకులు కూడా చేస్తూ ఉంటుంది. ఎవరికైనా ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తూ ఉంటుంది అనమాట కేకులు. ఇక్కడే ఈ పొయ్యిలోనే పొయ్యి మీద చేస్తుంది లోపల పెట్టి. లోపల ఓవెన్ కూడా ఉంది. 24 ఉంది మాది. అంటే ఉన్నాయి 25 కూడా ఉంది. అంటే ఇందులో డిఫరెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. చూసారు కదండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా నచ్చింది. ఇల్లు చక్కగా నీట్గా సర్దుకుంది. చాలా నీట్గా సర్దుకుందండి. చాలా బాగుంది ఇల్లు. 2 బెడ్రూమ్, పెద్ద హాలు, పెద్ద కిచెను. చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి.